అలా మొదలైంది సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన మలయాళ బ్యూటీ నిత్యా మీనన్. ఇక్కడ ఆమె చేసినవి కొన్ని సినిమాలే అయినా తనదైన నటన, అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. కొంతకాలంగా ఆమె తమిళం, మలయాళం చిత్రాలతో బిజీ అయిపోయింది. దీంతో కొంతకాలం తెలుగులో కనిపించిన నిత్య ఇటీవల భీమ్లా నాయక్ చిత్రంతో పాటు మోడ్రన్ లవ్ హైదరాబాద్లో అలరించింది. అంతేకాదు ప్రముఖ సింగింగ్ షోకు జడ్జిగా వ్యవహరించింది. ఈ క్రమంలో ఆమె తెలుగులో మరిన్ని సినిమాలు చేస్తుందని ఆశించిన ఫ్యాన్స్కు తాజాగా షాక్ ఇచ్చింది. ఇక తన సినిమాలకు, నటనకు బ్రేక్ తీసుకుంటున్నానంటూ చెప్పుకొచ్చింది. తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఫ్యాన్స్ ముచ్చటించిన నిత్య ఈ సందర్భంగా తాను యాక్టింగ్కి బ్రేక్ తీసుకుంటున్నానని తెలిపింది. అయితే ఇది తాత్కాలికం వరకే అని కూడా స్పష్టం చేసింది. ఏడాదిగా సినిమా, వెబ్ సిరీస్లు, షోలో క్షణం తీరిక లేకుండా ఉన్నానని, ఇప్పుడు విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నానని చెప్పింది. ఈ బ్రేక్ పెళ్లి కోసం కాదని కూడా క్లారిటీ ఇచ్చింది. అంతేకాదు ఈ సందర్భంగా తన పెళ్లి పుకార్లను కూడా ఖండించింది. ఇప్పటి వరకు దూరంగా ఉన్న నిత్య ఇటీవల తన పెళ్ళంటూ వార్తలు గుప్పుమన్నాయి. ప్రముఖ మలయాళ స్టార్ యాక్టర్తో తన పెళ్ళంటూ ఇటీవల రూమర్లు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే 24 గంటల్లోనే తన పెళ్లి పుకార్లకు చెక్ పెట్టింది ఆమె. ప్రస్తుతం తాను కెరియర్ పైనే ఫోకస్ పెట్టానని, ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని తేల్చి చెప్పేసింది. ప్రస్తుతం నిత్యా మీనన్ తాను కమిట్ అయిన సినిమాల షూటింగ్స్ను పూర్తి చేసి బ్రేక్ తీసుకుంటోంది. తన సినిమాలన్నీ వరుసగా విడుదలకు సిద్ధమవుతున్నాయి.